ఈరోజు లైవ్లో నేను లేకపోవటానికి కారణం ఏంటిదంటే, మేము జర్నీలో వస్తూ ఉన్నాం, కొన్ని థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి మాకు. ఆ థ్రెటనింగ్ కాల్సే చాలా మమ్మల్ని మైండ్ని మూడ్ ఆఫ్ చేసేసినాయి. మేము రాగానే లైవ్ టైం అవుతుంది. ఎప్పుడు 2 o'clock చేరినాం, ఇంటికే 2 o'clock చేరినాం. 2 o'clock చేరగానే లోపట ఏడాడు వాడేడాడు, ఎక్కడున్నాడు? మా స్టాఫ్ మా పిల్లోడు ఒకడు లోపట పండుకున్నాడు. ఎంత తలుపు కొట్టినా తలుపు తీస్తలేడండి. ఎక్కడున్నాడు? ఎంత తలుపు కొట్టినా దడా తలుపు కొడుతున్నాం. టైం చూస్తేనే టైం అయిపోతుంది. లోపల వాడు పండుకున్నాడు. మేము వెళ్ళి స్నానం చేసుకొని డ్రెస్అప్ అయి మరలా ఆరాధన స్టూడియో కురకాల. ఎంత తలుపు కొట్టినా లోపల పండుకున్నాడు. చాలాసేపటికి తలుపు తీసినాడు. తీయగానే ఎట్లా అనిపిస్తుంది అందరికీ చెప్పాలా? అందరం ఇట్లా కోపంతో ఉన్నాం. కోపంతో నేను ఒక్కటే ఒక మాట అన్నా, యూజ్లెస్ ఫెలో అన్న, అంతే. ఆ మాట అన్నా అని వెళ్ళిపోయిన బెడ్రూమ్లోకి. నాకు అనిపించింది ఒక ప్రభావం అట్లా టక్కని వెళ్ళిపోయింది నా నుండి అనిపించింది. యూస్లెస్ ఫెలో అని ఇట్లా లోపలికి వెళ్ళిపోయింది. ఎందుకంటే అయిపోతుంది టైం. అక్కడ మేము 1/2 hour 40 minutes ఆ మైకులు పెట్టి ఈ మైకులు పెట్టి చేయాలా? పోనీ ఏదో అయిందనుకో. లోపల పండుకొని ఉన్నాడు ఆ పిల్లోడు. జస్ట్ ఏమనలే, చూసి యూస్లెస్ ఫెలో అని వెళ్ళిపోయిన, అంతే. నాకేదో అనిపించింది, ఏదో అయిపోయింది. ఇక ఏడ్చుకుంటూ కూర్చున్నా నా బెడ్రూమ్లో. పరిశుద్ధాత్మ దేవుడు అట్లా మేఘం మిరియాం మీద నుంచి అట్లా వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఏడ్చుకుంటూ కూర్చుంటూ ఒకటే అన్నా, ఈరోజు వాక్యం చెప్పే అధికారం నాకు లేదు. ఈరోజు పుల్పిట్ ముందు నిలబడి సర్వలోకానికి వాక్యాన్ని సువార్త చెప్పే అధికారం నాకు లేదు. ఒకవేళ నిలబడతా, కానీ నేను ఒక వేషధారణ అయిపోతా. ఐ విల్ బికమ్ ఎన్ యాక్టర్. నేను ఒక యాక్టర్ని అయిపోతా. అట్లొద్దు, ఆ లైఫ్ వద్దు. ఒరిజినల్ లైఫ్ ఉండాలా? అది నా ప్రార్థన, మా ప్రార్థన. ఒకవేళ లైవ్లో కూర్చొని వాక్యం చెప్పొచ్చు, కానీ అది దేవునికి మహిమ రాదు. పరిశుద్ధాత్మ దేవుని లేకుండా మేము లైవ్లు ఉంటాం. ఏడ్చుకుంటూ కూర్చొని పాస్టర్ మొత్తం ఒకటే చెప్పిన, ఈరోజు నాకు వాక్యం చెప్పే అర్హత లేదు నాకు, మీరు వెళ్ళిపోండి. దిస్ ఈస్ ద మెయిన్ కాజ్ ఈరోజు లైవ్ లేకపోవడానికి. నేను ఒకటే, ఎన్ని లక్షల మందికి దేశ విదేశాలకి లైవ్ ప్రోగ్రాం వెళ్తుంది, ఏం లాభం? నేనే చక్కగా లేకపోతే. అదొక్కటే ఒక కాజ్. మీరు వెళ్ళిపోండి అని పాస్టర్ అమ్మకి అందరికి ప్రార్థన చేసి పంపించేసి తలుపులు బంద్ చేసుకొని ఏడ్చుకుంటూ కూర్చున్నా. ఎట్లా భయంకరంగా ఏడ్చుకుంటూ కూర్చున్నా. ఏంటిది? ఎవరిని చంప మీదకి వెళ్ళి కొట్టలేదు, తన్నలేదు, ఏం చేయలే. ఒకటే ఒక మాట, యూజ్లెస్ ఫెలో అన్న, అంతే. నేను బాహాటంగా నేను ఒప్పుకుంటున్నా. అదొక్కటే ఒకటి నాలో ఏదో ఒక చచ్చిపోయినా. ఇక నేను అర్హత లేని వాడిగా మారిపోయినా. ఏడ్చి లైవ్ అయిపోయింది. పాస్టర్ అమ్మ వాళ్ళు వచ్చినారంతా. వచ్చిన తర్వాత ఫస్ట్ ఫోన్ తీసి వీనికి ఫోన్ చేసిన. ఎంప్లాయీ, చిన్న పిల్లోడు, ఎక్కడున్నాడు? ఇట్రా బిడ్డ, ఐఎమ్ వెరీ సారీ. రా నాన్న, రా, కమ్ త్వరగా రా, కమ్ ఐఎమ్ వెరీ సారీ. ఇమ్మీడియట్గా ఫోన్ చేసి, ఐఎమ్ వెరీ సారీ రా నాన్న, నేను తిట్టినా.
నేను వ్యభిచారం చేయలే, ఏది హత్య చేయలే, జస్ట్ సింపుల్ ఐఎమ్ వెరీ సారీ, నన్ను క్షమించరా అని ఆ పిల్లోనికి ఫోన్ చేసి అంటే, డాడీ ఐఎమ్ వెరీ సారీ, నేనే పొరపాటు చేసిన అన్నాడు. ఎప్పుడైతే నేను క్షమించమని ఆ బాబుని అడిగిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మరలా వచ్చినాడు. చేతుల పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం. అప్పుడు నేను కోల్పోయిన జాయ్ని నేను అనుభవించినాను. హల్లెలూయా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. ఎంత మంచి దేవుడు వేశాను.